సో మనం ప్రజెంట్ బాలాజీ నగర్, సో ఇది జవహర్ నగర్కి సంబంధించిన కీలక ఒక నగరపాలిక సంస్థ. సో ఇక్కడ జవహర్ నగర్, బాలాజీ నగర్, దమ్మాయిగూడ, నాగారం కీలకంగా మల్కాజ్గిరి ఏరియాల్లో కీలకంగా ఓటర్స్ ఉండే ఏరియాలు ఇవి. సో ఇక్కడ మనం ఇప్పుడు బాలాజీ నగర్లో ఉన్నాం. సో ఇక్కడ ఓటర్లు ఏమనుకుంటున్నారు, ఎవరి వైపు, కాంగ్రెసా, బీజేపీయా, బీఆర్ఎసా, ఎవరికి ఎంపీ సీట్ ఇవ్వబోతున్నారు, సో మల్కాజ్గిరిక మాలిక్ ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. సో ఇక్కడ మీటింగ్ పెట్టిరు అన్న. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మోడీ వస్తే బాగుంటుందా, రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందా? బహుజన్ సమాజ్ పార్టీ వస్తే బాగుంటుంది. అంటే ఈ భారతదేశంలో ఉన్న బహుజన కులాలకు సమానత్వం చూడాలంటే బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే బహుజనులకు మొత్తం న్యాయం జరుగుతుంది. సో ఇప్పుడున్న ఈక్వేషన్స్లో మోడీ లేదా రాహుల్ గాంధీ అంటారు ప్రధానమంత్రి, ఎవరు వస్తే బాగుంటుంది? రాహుల్ కానీ మోడీ కానీ వీళ్ళు ఎవరు వచ్చినా కానీ అరే మరి ఇక్కడ ఉన్న దళితులకు ఏ రకంగా ఘోరంగా మరి దళితులను అతి దారుణంగా కొట్టి చంపుతారు, అన్ని రకాల జరుగుతున్నాయి, ఆడపిల్లలు హింసాకరణ చేస్తారు. మరి ప్రధానమంత్రి మోడీ గారు ఉండి కూడా మరి దాన్ని ఏం పట్టించుకుంటలేడు. కాబట్టి మరి రాజీవ్ గాంధీ వస్తేనే మంచిగా ఉంటుందని ఆలోచన విధానం. ఎట్లా ఉంది ఇప్పుడు 4-5 నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి ఇన్ని రోజుల నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఒకటైతే అమలు చేసిండు. మరి 10 ఏళ్ళ నుంచి వాళ్ళు చేసిన దానికి మరి ఈ 4 నెలల నుంచి ఈయన చేసిన దానికి ఇంకా అమలు చేస్తారని మేము అందరం కూడా ఆలోచించుకుంటున్నాం. ఇట్లా కొంతమంది ఏమో ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఈక్వేషన్స్ మారిపోతున్నాయి, ఈ కాంగ్రెస్లో నుంచి బీజేపీలో పోతారు కొంతమంది అని, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కొంతమంది అంటూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్? బీజేపీలో పోయే సమస్యనే ఉండదు. జనం ఎందు గురించి అంటే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తీసుకున్నదో, కాంగ్రెస్ ఇప్పుడు రాజ్యం ఏలిటోడు రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. రాజ్యాన్ని మరి భూములను మరి దళితుల భూములను కూడా దారుణంగా అమ్ముకొని నానా రకాల ఇబ్బంది జరుగుతాం కూడా మరి బీజేపీ ప్రభుత్వం ఏది పట్టించుకుంటలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంచాలి దళితులకు ఇచ్చిన భూమి దళితులకే ఉండాలి. మరి దళితుల భూమి మాత్రం ఆ రకంగా అమ్మకూడదు, వాళ్ళ భూములను గుంజుకోకూడదని మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అదే అధికారంలో ఉంటుంది. అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేస్తారు. సో ఇట్లా ఇక్కడ ఇప్పుడు మల్కాజ్గిరిలో చూసుకుంటే ఈటెల రాజేందర్ పేరు వినబడుతూ ఉంది. సో కానీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మరి మాది కూడా మరి బహుజన్ సమాజ్ పార్టీ కానీ మరి ఎవరిది వాళ్ళకు ఖచ్చితంగా రావాలని ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి మరి మేము కూడా బహుజన్ సమాజ్ పార్టీ వస్తుందని మేము కోరుకుంటున్నాం. సో ఇట్లా ఇప్పుడు ఇంతకుముందు బీఎస్పీ పార్టీ నుంచి నాగర్ కర్నూలు నుంచి మీ సార్ ఉండే ప్రవీణ్ కుమార్ సార్, సో బీఆర్ఎస్ పార్టీలకు పోయిండు, ఏం చెప్తారు దాని మీద? ఇప్పుడు బీఎస్పీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్లో పోయిందంటే మరి అందరూ అన్ని పార్టీలలో అందరున్న ఎమ్మెల్యేలు ఎంపీలు మరి వాళ్ళ ఫామ్ హౌజులు ఇవన్నీ ఆలోచన విధానం చూసుకొని మరి ప్రవీణ్ సార్ గారు మరి దాని మీద గురించి ఆలోచించుకొని పోయిండో, బహుజన కులాలకు న్యాయం చేయడానికి పోయిండో, ఆయన లాభపడటానికి పోయిండో. కానీ మరి ప్రవీణ్ సార్ గారు మాత్రం మరి ఇళ్ళ నుంచి అన్న ఓటు మాత్రం మాకు నచ్చలేదు. ఆయన బీఆర్ఎస్లో ఉంటే మరి రేపు ఆయన వచ్చేది మాత్రం ఖాయమైతే కాదు. ఖచ్చితంగా అక్కడ కూడా బహుజన సమాజ్ పార్టీ వస్తుందని మా ఆలోచన. అన్న, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనేది ఇక్కడ నాకు తెలియదు. తెలీదా? ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటారు, రాహుల్ గాంధీయా, మోడీయా? మోడీ అవుతాడు. ఎందుకు మోడీ అని? ఇక అన్నిటికీ చేస్తుండు కదా. సో మోడీ ప్రభుత్వంలో రేట్లు అన్నీ పెరుగుతున్నాయి అంట. రేట్లు పెరిగా ఆయన మంచి పనులు చేస్తుండు కదా, మంచి పనులు చేస్తుండు కదా ఆయన. సో రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందని చాలామంది అంటారు. రేపు మోడీ రావాలని మేము అనుకుంటున్నాం. మోడీ ఓన్లీ మతతత్వ పార్టీ, మోడీ ఓన్లీ హిందువులకే ఇది చేస్తుండని చెప్పేసి కూడా అంటారు. లేదు, ఓవర్ చేసి అందరు మంచి చేస్తాడు మోడీ. సో ఇక్కడ నుంచి ఎవరు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఎంపీ మల్కాజ్గిరిలో? మల్కాజ్గిరి ఎంపీ అంటే ఈటెల రాజేందర్ వస్తాడు. ఎట్లా ఉంది గ్రౌండ్లో ఈటెల రాజేందర్ గెలుస్తాడనే ఉందా? ఉన్నది, తిరుగుతుండా రెగ్యులర్గా? తిరుగుతుండు, ఆయన పనులు చేస్తాడు ఆయన. సో ఇట్లా అంటే ఈటెల రాజేందర్ ఫేస్ వాల్యూవా, మోడీ ఫేస్ వాల్యూవా, ఎవరిని ఈక్వేషన్ తీసుకుంటారు? ఈటెల రాజేందర్ ఫేస్ వాల్యూ ఉన్నది ఆయన. సో ఏంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఇక్కడ? కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి అంటే బీఆర్ఎస్ ఇప్పుడు వెనుకబడ్డది కదా. సో ఎంపీలో తెలంగాణ గలం వినిపించాలంటే బీఆర్ఎస్ రావాలని కూడా కేసీఆర్ చెప్తున్న పరిస్థితి. కేసీఆర్ చెప్తున్నాడు కానీ ఇక వాళ్ళు పన్ను మంచి చేయలే అని చెప్పేసి పబ్లిక్ రాకున్నది. సో ఎంపీ అయితే ఈటెల రాజేందర్, మోడీ ప్రధానమంత్రి అవుతారు.
అంకుల్ నమస్తే, ఏం పేరు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రధానమంత్రి ఎవరు మంచి అంటే ఎవరు మంచిగా చేస్తారు అనుకుంటారు, ఎవరు వస్తే బాగుంటుంది? నాకు ఎక్కువ రాజకీయం గురించి అంటే మోడీ ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్, సో రాహుల్ గాంధీ అయితే అని కాశ్మీర్ టు కన్యాకుమారి తిరుగుతూ ఉండు, ప్రజల సమస్యలు తెలుసుకుంటుండు. సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఇక మనకంత ఐడియా లేదు. సో ఇక్కడ పాలిటిక్స్, ఈటెల రాజేందర్ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఉన్నాడు, లక్ష్మారెడ్డి ఉన్నాడు, మా సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు. ఎవరు గెలుస్తారంటారు? చెప్పలేవండి, నేను డాక్టర్ ఆర్మీ, నాకు కూడా పెద్ద రాజకీయంగా తెలియదు. ఇక్కడ గ్రౌండ్లో మీకు ఎవరైనా వీళ్ళు ముగ్గురు తెలుసా మీకు? ఎవరు ఈటెల రాజేందర్ కావచ్చు, ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ చేయవల్ల అది ఇది మంచి పేరున్నదని అంటారు మినిస్టర్. సో వస్తున్నారా? ఇప్పుడు ఇంకా 15 రోజులలో ఎలక్షన్స్ ఉన్నాయి, వస్తున్నారా? ఇక జనాలు ఎట్లుంటుందో ఏందో ఇక మనం ఈ వీళ్ళు పొలిటికల్ లీడర్స్ వస్తున్నారా ప్రచారం? ఇంక ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు. సో ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 4 నెలలు అవుతుంది, సో ఎట్లుంది? ఇక ఎట్లున్నది మామూలుగా అదే అంటాను మొత్తం, ఎందుకంటే చేసిండ్లు కానీ ఏం లేదు. ఇక మళ్ళీ టీఆర్ఎస్కి టీఆర్ఎస్ బాగుందా? టీఆర్ఎస్ ఉంటేనే బాగుండే అనుకుంటారా? ఇక అంతే, జనాలు గట్లే అనుకుంటారు. హామీలు చూసి మోసపోయినాం అనుకుంటారా? ఇట్లా ఇక అదే ఏదో పెట్టిళ్ళు, కాంగ్రెస్ ఛాన్స్ ఇవ్వాలని అన్నారు కాబట్టి ఈసారి అట్లా గెలిపించింది. ఇప్పుడు మళ్ళీ మొదటికే వచ్చింది, అదైతే బాగుందన్నట్టు. సో ఇప్పుడు గతంలో కాంగ్రెస్ కేసీఆర్, ఇప్పుడు బీజేపీకి ఏమన్నా అట్లుందా ఈక్వేషన్? బీజేపీకి కూడా ఉన్నది, ఇక్కడ కూడా జనాలు కూడా ఉన్నది అంటారు. బీజేపీ గురించి కూడా ఉన్నారు, తిరుగుతాను బాగున్నారు. ఇది ఎట్లుంటుందో జనాలు నాకు తెలియదు. వాళ్ళు అనుకుంటారు కదా మీరు కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు రాజకీయ నేను హాస్పిటల్లో ఉంటాను, ఎందుకంటే పెద్ద వాళ్ళు ఫ్రెండ్షిప్ మాటలు నాకు తెలియదు. పేపర్ గురించి నాకు ఎక్కువ తెలియదు. ప్రాక్టీస్ ఆర్ఎంపీనే అంత. సో ఏమనుకుంటారు ప్రజలు? ఇక ప్రజలు ఎట్లున్నదంటే ఇటు అంటారు అటు అంటారు, ఎటు నమ్మరాదు. అంతే, ఇక లాస్ట్కి ఏదన్నది తెలియదు. సరే అంటారు, ఎటు వాళ్ళ మనసులు ఉన్నట్టే వాళ్ళు పైసా.